ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. తెలుగు ఉగాది పండగ సంవత్సరాంతము కూడా అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 16/3/2026 నుండి 31/3/2026 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో కలిపి శుక్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత పంచమ స్థానంలో రవి భగవానుడు శని భగవానుడితో మీనరాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి యోగం కలుగుతుందో, అర్ధాష్టమ కుజదోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు సంచారం చేయనప్పుడు సంవత్సరంలో చివరి మంగళవారము, సంవత్సర ప్రారంభ కాలంలో మొదటి మంగళవారము ఉపవాసం ఉండాలి. వీటి వల్ల కుజదోషము, సర్పదోషము, నాగదోషం తొలగిపోతుంది. లేకపోతే రుణ సమస్యలు, రోగ సమస్యలతో విలవిలలాడే పరిస్థితి ఉంటుంది. యంత్రాలతో, ఆయుధాలతో ఎంతో జాగ్రత్తగా అవసరం. బైక్ ప్రయాణం చేసేవారు తప్పక హెల్మెట్ పెట్టుకోండి. కారు ప్రయాణం చేసేవారు తప్పక సీట్ బెల్ట్ కూడా పెట్టుకోండి. ఏడాది తర్వాత రవి భగవానుడు మీనరాశిలో కలత్రకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శని సంచార స్థితిలో ఉన్నప్పుడు నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, కొత్త వాహనాలు, బంగారు ఆభరణాలు, షేర్లు క్రయ విక్రయాలకు ఇది అంత సరైన సమయం కాదు. అంటే ఆనందంగా ఉన్నట్టే ఉంటుంది, ఏదో తెలియని ఒక అశాంతి, ఏదో తెలియని ఒక ఇబ్బందికి గురి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక బ్యాంకు లావాదేవీలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం కూడా తెలియచేస్తుంది. అష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు ప్రతిరోజు తప్పక సూర్య నమస్కారం, సూర్య భగవాన్కి అర్ఘ్యం వదిలిపెట్టడం, సూర్యాసనాలు, అష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం, శివాలయంలో రుద్రాభిషేకం, వీలైతే గోమాతకు పచ్చటి గడ్డిని కానీ ముందు రోజు నవధాన్యంలో నానబెట్టి అలాంటి ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన గ్రహదోషం తొలుగుతుంది. రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు ఉద్యోగ మార్పు, స్థల మార్పు, గృహ మార్పు కనపడుతున్నాయి. కనుక ఓపిక, పట్టుదల, సహనము, సత్ప్రవర్తన చేత మీరు రాబోయేటువంటి గడ్డు కాలాన్ని ముందే తెలుసుకొని సమయస్ఫూర్తి చేత ఉండగలగాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపార కార్యక్రమాలు ఆచరించే వారందరూ కూడా ఎంతో సమయస్ఫూర్తి అవసరమని చెప్పి గమనించాలి.